నమస్తే, వెల్కమ్ టు ఆర్కే న్యూస్. దేశంలో భూభారతి చట్టం రోల్డ్ మోడల్ గా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సమాచార సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి రైతుకు భరోసా, భద్రత కల్పించాలని ఎన్నో రాత్రులు నిద్రపోకుండా మేధావులతో కలిసి భూభారతి చట్టాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలం కాజీపూర్ గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సుకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టానికి భూభారతి చట్టానికి ఎంతో తేడా ఉందని, భూభారతి చట్టం రైతు భూ సమస్యకు పరిష్కారం చూపుతుందన్నారు. తమ భూములు ధరణి వల్ల ఇంకా తమ పేరిట నమోదు కాలేదని ప్రతిపక్ష శాసనసభ్యులే అసెంబ్లీలో తనను అడిగారని, కానీ ప్రతిపక్ష నేత శాసనసభలో భూభారతి చట్టానికి ఆమోదం తెలపకుండా అడ్డుపడ్డారని విమర్శించారు. ధరణి చట్టం వల్ల ప్రజలు అధికారుల వద్దకు వెళ్లాల్సి ఉండేదని, కానీ భూభారతి చట్టం వల్ల ప్రజల వద్దకే అధికారులు వారి వారి గ్రామాలకు వచ్చి ₹1 తీసుకోకుండా భూ సమస్యలను పరిష్కరిస్తారని మంత్రి తెలిపారు. రైతుకు భూమికి మధ్య ఉన్న బంధాన్ని ఈ చట్టం దృఢం చేస్తుందన్నారు. జిల్లా నారాయణపేట జిల్లా కొడంగల్ కాన్స్టిట్యుయెన్సీ మద్దూర్ మండలంలో కాజీపూర్ విలేజ్ లోనే ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఈరోజు ప్రారంభించ భాగంగా నారాయణపేట జిల్లాలోని మద్దూర్ మండలాన్ని పైలట్ మండలంగా ఎంపిక చేశారు. పరిపాలనలో గొప్ప ఆశయంతో ప్రవేశపెట్టబడిన భూభారత పోర్టళ్లను మరియు రెవెన్యూ సదస్సు కార్యక్రమం జిల్లా యంత్రంగా మరియు ఉద్యోగుల సహకారంతో విజయవంతంగా నిర్వహించడానికి మేము కృషి చేస్తాం. ఈ భూభారతి చట్టంలో హక్కుల రికార్డులను తప్పుల సరైన చేయడానికి అవకాశం, రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే మరియు మ్యాప్ తయారీ, పెండింగ్ సాధారణ బైనామా దరఖాస్తుల పరిష్కారం, వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ, పాస్ బుక్ పుస్తకాలు భూమి పటం, భూమి సమస్యల పరిష్కారానికి 2 అంచెల అపీల్ వ్యవస్థ, భూదార్ కార్డ్స్ జారీ, రైతులకు ఉచిత న్యాయ సహాయం, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ఎవరైనా ప్రభుత్వ భూదాన్, అసైన్, ఎండౌమెంట్, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే అధికారం ఈ చట్టంలో కల్పించింది. ఇప్పుడు అధ్యయనానికి పంపుతూ అక్కడెక్కడ సహచర శాసనసభ్యులు, మిత్రులు, నా కాజీపురం కుటుంబ సభ్యులందరూ, రైతన్నలు, భూములున్న ఆసాములు, ఈ భూభారత కార్యక్రమం కూడా ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నమ్మి తీసుకొచ్చారు కాబట్టే ఆ చట్టాన్ని మార్చాలని గ్రామీణ ప్రాంతంలో, గూడాలలో, తండాలలో ఉండే ప్రతి పేదవాడికి భరోసా కల్పించి భద్రత కల్పించే చట్టాన్ని తేవాలని తాపత్రయపడి ఈ భూభారతి 2025 చట్టం చేయటమే కాదు, ఆనాడు 2020 చట్టానికి ఈ 2025 భూభారత చట్టానికి ఎన్ని తేడాలున్నాయో అటువంటి చట్టాన్ని ఏది ఏమైనా పేదవాడి కన్నీరికి, పేదవాడికి అండగా ఉండటానికి చేసే ఈ చట్టం ఇందాక అనేక అంశాలని ఈ చట్టం దేశంలోనే రోల్డ్ మోడల్ చట్టం కాబోతుంది. ఈ చట్టంలోని ఒక 4-5 అంశాలను చెప్తున్నాం. 2020 చట్టం చేసే నాడు అధికారుల దగ్గరికి ప్రజలు పోవాల్సి వచ్చింది. 2025 మన భూభారత చట్టం చేసే నాడు అధికారులే మీ ఇంటి దగ్గరికి వస్తున్నారు. ఈనాడు ఆనాడు అప్లికేషన్ పెట్టాలి అంటే ₹1000 కట్టాల్సి వచ్చేది. కాగితాలు, రాత అంతా మీరే చేయాల్సి వచ్చేది. ఈ చట్టంలో ₹1 కూడా తీసుకోదు ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం. అధికారులే మీ గ్రామానికి వస్తారు. అప్లికేషన్ల కోసం గత ప్రభుత్వం లాగా డబ్బే ముఖ్యం మాకనే విధంగా కాకుండా అప్లికేషన్లు ఫ్రీగా తీసుకొని మీ కన్నీరు, మీ బాధ, మీ ఆవేదన, మీకు ఆ భూమికి ఏదైతే బంధం ఉందో ఆ బంధాన్ని తీర్చేదే ఈ భూభారత చట్టం. Sana.
ఏమి ఇబ్బంది చెల్లిమనేది